క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884. ఆర్థికం అధ్వానం 63,000 కోట్లు ఖర్చు పెట్టలే. గత బీఆర్ఎస్ సర్కార్ 2022-23లో పెట్టిన బడ్జెట్ పై కాగ్ కేటాయింపులు 2.77 లక్షల కోట్లు, ఖర్చు మాత్రం 2.14 లక్షల కోట్లు. దళిత బంధు, డబుల్ ఇండ్లు, గొర్రెల పంపిణీకి పైసా ఇయ్యలే. కాళేశ్వరం మిషన్ భగీరథ కోసమే ఎక్కువ అప్పుల కిస్తీలు వడ్డీల కింద 10 ఏళ్లలో కట్టాల్సిన మొత్తమే 2,67,000 కోట్లు. 2,67,000 కోట్లు మిత్తిలకు ఏది ఈఎంఐలకు కట్టాల్సినటువంటి పైసలు. కేసీఆర్ గత పాలనలో 63,000 కోట్లు ఖర్చే పెట్టలేదట. అంటే ఉంటేగా పెడుతుంది, అన్ని దొంగ లెక్కలేనా. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణ అధ్వానంగా చేసిందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ పేర్కొంది. సరైన అంచనాలు లేకుండా 2022-23 బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని, అందులో చెప్పిన మేరకు ఖర్చు చేయలేదని తెలిపింది. కేవలం బడ్జెట్ ను ఎక్కువగా చూపేందుకు అంకెల గారడి చేసిందని చెప్పింది. ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు చేయాలనే దానిపై ఓ లెక్కాపత్రం లేకుండా బడ్జెట్ లో భారీ కేటాయింపులు చేసి చివరకు ఖర్చు చేసింది కొంతేనని పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2.77 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టి ఖర్చు చేసింది. రూపాయలు 2.14 లక్షల కోట్లు మాత్రమేనని వెల్లడించింది. ఓవైపు బడ్జెట్ లో కేటాయింపులు చేసి ఖర్చు చేయలేదని, మరోవైపు అసెంబ్లీ ఆమోదం లేకుండానే దాదాపు 9,000 కోట్లు ఖర్చు చేసిందని తెలిపింది. గత ప్రభుత్వ తీరుతో అప్పులు, కిస్తీలు, వడ్డీల కలిపి 10 ఏళ్లలో 2023 నుంచి 2033 వరకు ఏకంగా 2.67 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. కేసీఆర్ పెట్టిపోయిన కుందరం ఇక ఈ మనం ఏం లేదు, ఇప్పుడు కష్టపడి అప్పులు కట్టవలసిందే అంతే. అసెంబ్లీ ఆమోదం కూడా లేకుండా 9,000 కోట్లు, అసెంబ్లీ ఆమోదం లేకుండా, ప్రజల ఆమోదం లేకుండా 9,000 కోట్లు. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884.